అని కోర్టు సినిమా ఎంత బాగా ఆడిందో మీ అందరికి తెలుసు. సో బలగం ఎంత బాగా ఆడింది అంటే చిన్న సినిమాలు ముందుగా సో కరెక్ట్ టైమింగ్ రైట్ టైమింగ్. అందరికి నమస్కారం. వీళ్ళందరూ చెప్పినట్టు నా ఊరు వైజాగ్ కాదు, కానీ నాకు చాలా ఇష్టం ఉన్న ఊరు వైజాగ్. నేను అవునా, యాక్చువల్లీ నేను ఇన్సైడ్ లో కూడా చూస్తాను, నా ఇన్స్టాగ్రామ్ ఇన్సైడ్ లో కూడా విశాఖపట్నం నుంచి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ 2017 లో నేను ఫస్ట్ వైజాగ్ కి వచ్చాను. దట్ ఈస్ ఫర్ ఉన్నదొక డేస్ ఇన్ ది షూటింగ్ అండ్ ఐ స్టేడ్ హియర్ ఫర్ ఫ్యూ డేస్. సో నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, నాకు ఆ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఐ లవ్ దిస్ ప్లేస్. మీరందరూ చాలా లక్కీ ఇలాంటి ఒక మంచి ప్లేస్ లో యూ గైస్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నది. అండ్ ఇంకా పరదా గురించి ఏం చెప్పాలి, టీజర్ వచ్చింది నిన్న అండ్ ట్రైలర్ వచ్చింది నిన్న అండ్ ఐ హోప్ యూ గైస్ సా ఇట్. ఆ విజువల్స్ కూడా మేము ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్క్రీన్ లో విజువల్స్ చూసినప్పుడు మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. వి రియలీ హోప్ August 22 మీరు అందరు వెళ్ళి సినిమా చూస్తారు. అండ్ వి హోప్ దట్ మీ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ లైక్ మాకు చాలా నచ్చిన ఫిల్మ్, చాలా చాలా రియలిస్టిక్ గా, చాలా ప్యాషనేట్ గా మేము షూట్ చేసిన ఫిల్మ్ ఇది. అండ్ దయచేసి August 22 మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి చూడండి. అండ్ అక్కడ ఇక్కడ రాస్తున్నారు ఇది ప్రాపగాండా ఫిల్మ్ అని. ఏ ప్రాపగాండా లేదు, అది మీకు తెలియాలంటే ఫస్ట్ డే చూడాలి. మాకు వేరే ఏ ఇంటెన్షన్ లేదు, జస్ట్ ఒక గుడ్ ఫిల్మ్ చేయాలని అనుకున్నాము. ఆ గుడ్ ఫిల్మ్ వస్తుంది. So please don't judge the book by its cover. The cover is good, but the film is gonna be even more good. Yes. So Praveen garu Cinema Bandi and Shubham Tarvata is done a film. So ఆయన previous రెండు films లాగా different గా ఉంటుంది. And Vijay garu has done, Vijay garu and Sridhar garu, both of them has invested in a very very good story. So ఆ content ని నమ్మండి, దాన్ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ హోప్ఫుల్లీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ సినిమా సక్సెస్ మీట్ కి మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకు ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు నేను మళ్ళీ అలాగే ఉంది. తుడిసాను కొన్ని తీసాను. నీకు పెట్టదు, నీకు పెట్టదు, చూడదు. ఆన్ చేసే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, రెడీ మేడం. హాయ్, దిస్ ఇస్ విజయ్, పర్దా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండి. మా నేటివ్ ప్లేస్ వైజాగే. చాలా హ్యాపీగా ఉంది వైజాగ్ వచ్చి పరదా ప్రమోషన్స్ చేస్తున్నందుకు. August 22 రిలీజ్ అవబోతుంది పరదా. చాలా 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 మంచి కంటెంట్ చేసామండి మేము. ప్లీజ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. నేను ఆనంద మీడియా అనే ఒక బ్యానర్ పెట్టి నేను, విజయ్ గారు, శ్రీనివాస్ గారిని ఇంకొక ఆయన ముగ్గురు కలిపి మొట్టమొదటి పరదా సినిమా చేసాం. ఏమంటే ట్రైలర్ లో కొంచెమే మేము చెప్పాం, దర్ ఇస్ లాట్ బియాండ్ దట్. ఈ స్టోరీలో ఇంకా చాలా ఉంది. సో అది మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. సో ఇట్స్ నాట్ దిస్ దీనిలో ఈ సినిమాకి ఒక సోల్ ఉంది, ఒక బేసిక్ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను, అది మీరు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఆ దేని మీద బేస్ అయి ఉంటుంది అన్నది నేను ఇప్పుడు చెప్పే సినిమా థ్రిల్లర్ క్రైమ్ అలా ఏం కాదు. అదే జాన్రా గురించి అడుగుతున్నారా అంటే ఇది ఒక మా డైరెక్టర్ గారు ఇంటర్వ్యూస్ లో చెప్పారు, దుబారా అది రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. అది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది బ్రెయిన్ లో ప్రాసెస్ చేయడం. నాకు కూడా ట్రిక్కీగా ఉంది ఇప్పుడు కూడా, బట్ కొంచెం ఇంచుమించు కరెక్టే. ఇంచుమించు రేంజ్ లేదు కానీ కొంచెం కరెక్ట్. సినిమాలో దేవుడు అనే యాంగిల్ ఉంటుంది, ఒక ట్రావెల్ అనే యాంగిల్ ఉంటుంది, టూ జోనర్ బ్లెండ్ ఉంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్ అండి, ఆల్ కైండ్స్ ఆఫ్
ఈ ఫిక్షనల్ స్టోరీ అండి, కంప్లీట్లీ మొత్తం ఫిక్షనల్ ఫిక్షనల్. ఈ ఫిక్షనల్ అండి. ఊరు కావచ్చు, ఈ బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, ప్రతిదీ అన్ని ప్రతిదీ ఫిక్షనలే సినిమాలో. లేదు సార్, లేదు హిస్టరీ లేదు, ప్రజెంట్ ఏం లేదు సార్, మొత్తం ఫిక్షన్, అంతా కల్పితమే. ఒకటి ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకొని చేసిన కథ ఇది. సౌత్ ఇండియాలోనే చాలా ఫిక్షనల్ గా రాసినది. ఇలాంటి ఒక ఆచారం ఎక్కడా లేదు, ఏ బిలీఫ్ సిస్టమ్ లేదు ఇలాంటిది మెయిన్ స్టోరీలో ఉన్నట్టు. సో ఇట్స్ అ ప్యూర్ ఫిక్షనల్ ఫిల్మ్. ఇప్పుడు కేజీఎఫ్ సలార్ అలాంటి ఉండవు కదా, అదొక ఫిక్షనల్. ట్రైలర్ చూసారు అప్పుడప్పుడు like మనకి మీరు భయపడద్దండి, మెయిన్లీ ఫ్యాన్స్ అండి. ఇప్పుడు నేను ఎలా చూసానో అప్పుడు ఒక 20 మినిట్స్ ఆవిడ పరదాలో ఉంటారండి, మిగతా అంతా శుభ్రంగా అనుపమే ఉంటారండి. అలా 20 minutes నేను పరదాలో ఉన్నానని మీకు అది ఫీలింగ్ కూడా అవ్వదు. అది ఉండదు, పరదా ఉన్నా సరే కెమెరా యాంగిల్స్ కానీ మృదులు చాలా బాగా హ్యాండిల్ చేశారు డిఓపి, చాలా నీట్ గా మీకు డిసాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అండి. నేను ఆల్రెడీ ఆ టైం కి ప్రవీణ్ గారి సినిమా బండి ఆల్రెడీ చూసాను, అది రిలీజ్ అయిన టైం అండ్ చూసి ఐ ఆల్రెడీ టెక్స్టెడ్ ప్రవీణ్ గారు అప్పుడే చాలా మంచి ఫిల్మ్ అని. సో అలాంటి ఒక ఫిల్మ్ చేసిన డైరెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు దర్ ఇస్ మినిమం ఎక్స్పెక్టేషన్ దట్ ఐ హావ్. అంటే స్టోరీ ఏదో రూటెడ్ గా ఉంటది, ఏదో డిఫరెంట్ గా ఉంటది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఈ స్టోరీ నరేషన్ విన్నాక ఐ థాట్ నేను ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు. దట్ ఇస్ వాట్ ఐ ఫీల్. అలాంటి ఫీలింగ్ కొన్ని సినిమాల్లో చాలా తక్కువ వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ చాలా తక్కువ రావడం అనేది. సో ఐ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఈ సినిమా నేను చేయకపోతే ఇది నా లైఫ్ లో, నా కెరీర్ లో మిస్సింగ్. తెలుగు అండ్ మలయాళం.